వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. కావలి నియోజకవర్గం దగదత్తి మండలంలోని ఉమ్మడి కూటమి తెలుగుదేశం మండల కేంద్రంలోని నాయకులు మరియు వైసీపీ నాయకులు కలిసి బీజేపీలో యాక్టివ్గా ఉన్న శ్రీ రాఘవేంద్ర స్కూల్ కరస్పాండెంట్ మారెళ్ల వెంకటేశ్వర్లు ఆస్తుల మీద దాడులు నిర్వహిస్తున్నారు. ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్ స్పందిస్తూ, ఆనాడు వైసీపీ నాయకులు, ఈనాడు టీడీపీలోని మండల కేంద్ర నాయకులు బీజేపీ కార్యకర్తలు జోలికి వస్తే తాట తీస్తాం అంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. టీడీపీ గెలిచిన శుభ సందర్భంగా గత 3 నెలల కింద జరిగిన శ్రీ రాఘవేంద్ర స్కూల్ యాజమాన్యం ఇంటిపై దాడి చేసి ఈరోజు 12/8/24 నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ, దగదత్తి గ్రామంలో సదరు నాయకులు నివాస స్థలాలకు లేని షరతులు మా బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు ఎలా వర్తిస్తాయి అని ఎద్దేవా చేశారు. ఆనాడు వైసీపీ, ఈనాడు టీడీపీ దగదత్తి మండల నాయకులు మా బీజేపీ కార్యకర్తల ఆస్తులపై చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతూ రౌడీజం చేస్తున్నారు అని వాపోయారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని మా బీజేపీ కార్యకర్తలకు తగు న్యాయం చెయ్యని ఎడల మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి దగ్గరకు వెళ్ళవలసి వస్తుందని అన్నారు. నాడు గోడలు పగలగొడితే సర్దుకుంటారు కదా అని అనుకున్నాము, కానీ ఉద్దేశపూర్వకంగా నేడు నోటీసులు జారీ చేస్తే మేము కూటమిలో ఉమ్మడి భాగం అని మర్చిపోయారు అని మరీ హెచ్చరిస్తున్నాము. ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం అని అన్నారు. ఖబర్దార్ టీడీపీ మండల నాయకులారా, మండలంలో మీకు మాకు ఒకే హక్కు ఉందని మర్చిపోవద్దు. ఎక్కడైనా సరే అప్రూవ్ చేసుకున్నటువంటి ఇళ్ళు ఏమన్నా ఉన్నాయంటే నాకు తెలిసి ఎక్కడన్నా తక్కువే ఉంటాయి గ్రామాలు. ఎందుకంటే గ్రామాంతంలో ఇళ్ళు కట్టుకుంటారు, అక్కడ అప్రూవ్ సహజంగా ఉండవు. పట్టణాల్లో అయితే అప్రూవ్ తీసుకుంటారు, వారి యొక్క ఇళ్ళు లోన్కి వెళ్తారు. గ్రామాల్లో లోన్కి వెళ్తారు కాబట్టి లోన్ గ్రామాల్లో ప్రజలకు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు ఇల్లు వాళ్ళ ప్లేస్లో ఇల్లు కట్టుకుంటారు. వాటిని డెమాలిష్ చేయాలంటే భారతీయ జనతా పార్టీ సహించదు. ఇది పర్ఫెక్ట్ గా తెలుగుదేశం నాయకులకి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి మీరిద్దరే రాజకీయం చేయాలంటే కుదరదు. మీరిద్దరే కుమ్మక్కయ్యి ఇంకా ఏ పార్టీ రాకూడదనే ఒక ఆలోచనతో మీరు చేస్తే భారతీయ జనతా పార్టీ ప్రతిఘటించద్ది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులకి, పురంధరేశ్వర మా అధ్యక్షుల వారికి, అదేవిధంగా మా మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా తెలియజేస్తాం, సెంట్రల్ మినిస్టర్ కూడా తెలియజేస్తాం. అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ఆయన యొక్క మెయిల్ కానీ లేకపోతే కలిసి మేము ఆయన కూడా ఈ యొక్క లెటర్, ఈ దళదత్తులో జరిగేటువంటి ఏదైతే దౌర్జన్యాలు ఉన్నాయని కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా జనసేన సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ యొక్క అర్జీ రూపంలో కావచ్చు, అదేవిధంగా మా యొక్క విషయాలను కూడా తెలియజేస్తూ వారికి కూడా తెలియజేస్తాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులు చూపిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదు. జాగ్రత్తగా ఉండాలి తమ పార్టీలన్నీ కూడా చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తోంది. ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు, మీరు భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలను కూడా కలుపుకొని మీరందరూ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో మా మీద భారతీయ జనతా పార్టీ మీద దాడి చేస్తే మీరు దాన్ని ఎప్పటికప్పుడు ప్రతిఘటించాలి. లేని పక్షంలో మీకు కూడా ఈ యొక్క విషయాలను కూడా
అర్జీ రూపంలో ఎమ్మెల్యే గారికి ఇస్తాం తగలచడం జరిగిందనే పరిస్థితులన్నీ కూడా ఎమ్మెల్యే గారు కూడా ఎవరైతే దీనికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. మీరు చర్య తీసుకునే పక్షంలో ఇది చంద్రబాబు గారికి కూడా మేము తెలియజేస్తాం. ఇది మీ ద్వారానే పరిష్కారం అవుతుందని మేము అనుకుంటున్నాం, తప్పనిసరిగా నమ్ముతున్నాం. అందువల్ల ఎమ్మెల్యే గారు దగదత్తి మండలంలో ఏం జరుగుతుందనేది కాన్సన్ట్రేషన్ పెట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క ఆస్తుల్ని కాపాడాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో చేరేటువంటి ఎవరు పార్టీలో చేరినా వాళ్ళ మీద ఏక వాలిన భారతీయ జనతా పార్టీ ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశంలో కూడా కొంతమంది వైసీపీ వాళ్ళు చేస్తున్నారు, అదేవిధంగా జనసేన చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో చేరితే మీరు ప్రతిఘటిస్తే మాత్రం గౌరవమైనటువంటి విధానం కాదు. మీరందరూ కూడా సమానంగా చూడాలని నేను కోరుతున్నా. మళ్ళా ఒకసారి గౌరవ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి మీకు ముఖ్యంగా తెలియజేస్తున్నా, మా కార్యకర్తలు కానీ మా నాయకులు కూడా మీరు అండగా ఉండాలి. మీకు కూడా జరిగేటటువంటి విషయాలను కూడా మీకు తెలియజేస్తాం. మీరు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, లోపల మంత్రుల దృష్టికి కూడా మీరు తీసుకెళ్లి మా యొక్క కార్యకర్తల ఆస్తులను కూడా కాపాడాలని కోరుతున్నాం. కాపాడలేని పక్షంలో మేము మీ యొక్క ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఆయన కూడా కలిసి మేము ఈ యొక్క